హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష మెడికో ఛానల్. మనం పార్ట్ 1 వీడియోలో ప్రెగ్నెన్సీ కాకపోవడానికి కారణాలు ఏంటి అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. చూడని వాళ్ళు చూసేసేయండి. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవాలి, ఇంకా ఎలాంటి ఫుడ్ని తీసుకోవాలి అని అన్నీ క్లియర్గా చూసేద్దాం. ఓకే, ప్రెగ్నెన్సీ రావట్లే ఎలా, ఏం చేయాలి అని అందరూ బాధపడుతూ ఉంటారు. సో వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా చూసుకోవాలన్నమాట. అంటే ఫీమేల్స్లో ఎగ్ క్వాలిటీ కానీ క్వాంటిటీలో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా లేదా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే రెగ్యులర్ చెకప్ అనేది చేసుకోవాలి, డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలి. ఇంకా హార్మోన్స్ టెస్ట్లు లైక్ ఈస్ట్రోజన్, FSH, LH, థైరాయిడ్ ఇవి ఏమైనా ఇంబ్యాలెన్స్ లేకుండా చూసుకోవాలన్నమాట. ఇంకా అల్ట్రాసౌండ్ అంటే అబ్డామిన్ స్కానింగ్ టెస్ట్లు చేసుకోవాలి. అందులో ట్యూబ్స్, ఓవరీస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. మేల్స్లో సెమెన్ అనాలిసిస్ అని ఉంటుంది, అది చేసుకోవాలి. ఇంకా నార్మల్ చెకప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ బీపీ, షుగర్, వెయిట్, ఇంకా బ్లడ్ టెస్ట్లో HB ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ఎవ్రీ మంత్ ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా, మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్గా ఉందా చూసుకోవాలి. ఇంకా సెకండ్ స్టెప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రేర్లీ అనమాట. ఏంటి అంటే ఓవ్యులేషన్ అండ్ ఇండక్షన్. ఇది లాప్రోస్కోపీ ద్వారా చేసి ఓవరీస్, ట్యూబ్స్, ఇంకా పెరిటోనియం ఏ విధంగా ఉంది అనేది చూడడం జరుగుతుంది. అదేవిధంగా PCOD ఏమైనా ఉందా, ఇంకా యూటరస్ పైన ఎండోమెట్రిక్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా సిస్ట్లు లైక్ ఫైబ్రాయిడ్, మిసెంట్రిక్ సిస్ట్లు వంటి ఏమైనా ప్రజెంట్ అయి ఉందా, ఇవన్నీ క్లియర్గా చెప్పడం జరుగుతుందన్నమాట ఈ లాప్రోస్కోపిక్ ద్వారా. సో ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మెడిసిన్ అనేది మంచిగా వాడి ట్రీట్మెంట్ తీసుకొని ప్రివెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే న్యాచురల్ డైట్ అనేది పెద్ద ట్రీట్మెంట్. సో ఫుడ్ అనేది అవర్ మెడిసిన్. ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో వీళ్ళు మార్నింగ్ టైంలో క్యారెట్, టొమాటో, ఇంకా లెమన్, కీరా వంటివి తీసుకోవాలి. ఫ్రూట్స్లో యాపిల్, ఇంకా అంజీరా, కివి, డ్రై ఫ్రూట్స్, పిస్తా, ఇంకా ఆరెంజ్ జ్యూసెస్ వంటివి తీసుకోండి. ఇంకా మొలకెత్తిన విత్తనాలు అంటాం, ఇవి చాలా హెల్ప్ఫుల్ అనమాట. లైక్ పెసర్లు, బొబ్బర్లు, ఇంకా శనగలు వంటివి ఉంటాయి కదా, అవి మార్నింగ్ నానబెట్టుకొని తినండి. సో ఇవి హార్మోన్స్కి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ టిఫిన్స్ అనేవి ఒక వీక్లో 2 days మాత్రమే తీసుకొని మిగిలిన డేస్ ఇవి తీసుకోండి అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్లో చూసుకుంటే కొంచెం రైస్ తీసుకోండి. ఇంకా ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఐరన్, జింక్, కాల్షియం కంటెంట్ ఫుడ్ని తినండి. అదేవిధంగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, విటమిన్ C ఫుడ్, ఫాలిక్ యాసిడ్ ఫుడ్ కంటెంట్ కలిగినటువంటి ఫుడ్ని తీసుకోండి. షుగర్స్ని, టీని అవాయిడ్ చేయండి. సో ఈ బ్యాలెన్స్డ్ అండ్ హెల్దీ ఫుడ్ అనేది తీసుకోండి, ఇది చాలా ముఖ్యం. ఇంకా హెల్దీ బాడీ వెయిట్ అనమాట. హెల్దీ బాడీ వెయిట్ అనేది, ఆప్టిమమ్ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ అనేది ఉండకూడదు. ఇంకా స్మోకింగ్, డ్రింకింగ్ స్టాప్ చేయాలి. అదేవిధంగా వాకింగ్, ఎక్సర్సైజెస్, యోగా అనేవి చేసుకోండి. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనమాట. ఇంకా రెగ్యులర్ సైకిల్స్ అనేవి ఉంచుకోవాలి. ముఖ్యంగా నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చాలామంది ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటారు. సో అలా చేస్తే ఉన్న మంచి ఛాన్సెస్ కూడా పోతాయి. కాబట్టి స్ట్రెస్ అనేది టోటల్గా అవాయిడ్ చేయాలి. ఇంకా ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్స్ పూర్తిగా తీసుకోకూడదు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎగ్స్ అండ్ స్పమ్స్ అనేవి రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీకి మంచి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ తప్పక ఫాలో అయ్యి హ్యాపీగా ఉండండి. మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.